ఈ వీడియో వచ్చేసి నువ్వు హౌస్ వైఫా ఏంటి నువ్వు హౌస్ వైఫా అని క్రిటిసైజ్ చేసే ప్రతి ఒక్కరికి అంకితం. అసలు హౌస్ వైఫ్ అంటే మీరు ఏమనుకుంటున్నారండి? రోజంతా ఖాళీగా ఉంటూ కాలు మీద కాలేసుకొని టీవీలు చూస్తూ టైం పాస్లు చేసుకుంటూ రీళ్లు చేసుకుంటూ పక్కింటి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాను, మాకేం ఇంకా పని పాట లేదనుకుంటున్నారా? అసలు మా రోజు ఎలా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు? పొద్దున్నే లేయగానే బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ గా కిచెన్ లోకి వచ్చి పాలు పెట్టడం, నీళ్లు పెట్టడం, పొద్దున్న పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తగ్గట్టు ఏం చేయాలి, లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి, ఆఫీస్కి లంచ్ బాక్స్, స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, దాంతో పాటు రాత్రికి ఏం ప్లాన్ చేయాలి, సాయంత్రం పిల్లలు రాగానే ఏం స్నాక్స్ చేయాలి, పిల్లలు స్కూల్కి పంపించాక ఇల్లు చిమ్మడం, తుడవడం, గుడ్డలు ఉతకడం, ఉతికిన గుడ్డలు మడతేయడం, ఇస్త్రీ పెట్టడం, అంట్లు తోమడం, మళ్ళీ అవన్నీ ఎండబెట్టడం, మళ్ళీ లోపల పెట్టుకోవడం, ఇల్లంతా సర్దడం, ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. దాంతో పాటు బయటకు వెళ్ళే పనులు కూడా ఉంటాయి అనమాట. ఇది కాకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి మళ్ళీ స్నానం చేయించి వాళ్ళని రెడీ చేసి హోంవర్క్లు చేపించి రాత్రి ఫుడ్ పెట్టి వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ ఇంట్లో అందరినీ హ్యాపీగా ఉండేలా చేయాలి. 3 ఏళ్ళ లోపల పసిపిల్లలు ఉన్నారంటే అసలు రాత్రి పగలు పొద్దున్న తేడా లేకుండా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. పోనీ ఇవన్నీ మేము ఒకటి చేసామా? కాదు, మాలాగా చాలా మంది ప్రపంచంలో చేస్తున్నారు. కానీ మేము ఒకటి చేస్తున్నామా అని చెప్పుకోవట్లేదు కదా. కానీ మీరా చాలా మంది చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? మేము ఆఫీసులకు వెళ్తున్నాం అని చెప్పే మొగోళ్ల కోసము, దాంతోపాటు చుట్టుపక్కల ఇంట్లో పొరిగింటి ఆంటీలు, పక్కింటి ఆంటీలు, ఇంట్లో బంధువులు, ఇంటి మనుషులు ఉంటారే వాళ్ళ కోసం ఈ వీడియో అంకితం. సో ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో పంపించండి. అన్నిటికి మించి ఈ పనులు మేమే కాదు, చాలా మంది ఇంకా చాలా బాగా చేస్తూ ఉంటారు. ఎవరు ఎంత మేనేజ్ చేయగలిగితే అంత మేనేజ్ చేస్తాం కదా. దానికి క్రిటిసైజ్ చేసి మాట్లాడడం ఎందుకు? ఇంకా చెప్పాలి అంటే ఇంకా వర్కింగ్ ఉమెన్ ఇవన్నీ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడలా. మేము మిమ్మల్ని తక్కువ చేయనప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తక్కువ చేస్తారు? మీకు అంత ఈజీగా అనిపిస్తే ఒకరోజు ఇంట్లో హ్యాపీగా చేసి చూపించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.